ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిత్రమైన ఒక సన్నివేశం మీకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తది. ఎందుకంటే దీంట్లోని ఒక ఇద్దరైతే చనిపోయారు. తర్వాత ఇంకో వ్యక్తి కూడా చనిపోవడానికి ప్రయత్నం చేసింది. ఎందుకు అంతలాగా జరిగిందనే విషయాలు నేను చెప్పబోతున్నానన్నమాట. ఇది మీరు ఇంటేనే మీకు షాక్ కూడా గురవుతారు. అదేదో కాదు ఒక సినిమా చేసిన దాంట్లోని హీరో, హీరోయిన్ చనిపోయారు. ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఇంకో ఎవరైతే సైడ్ హీరోయిన్ ఉన్నారో ఆవిడైతే గనక చనిపోవడానికైతే ట్రై చేసింది. అసల ఈ సినిమా ఏంటి? ఎందుకలా చేసుకోవాల్సొచ్చింది వాళ్ళంతా కూడా మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. మీరు చేసే లైక్ అదేవిధంగా మీరు చేసుకునే సబ్స్క్రైబ్ నా ఛానెల్‌కి చాలా విలువైంది. నా మ్యాన్ రియల్ ఫ్యాక్ట్‌కి మీరు సపోర్ట్ చేసి నా మ్యాన్ రియల్ ఫ్యాక్ట్‌లోకి రండి. మంచి మంచి కంటెంట్ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చి ప్రతిది కూడా ప్రూఫ్ తోటి మీకు వివరిస్తా ఉంటాను. సో, ఇంక లేట్ చేయకుండా అసలు ఏంటి అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసులో చిరస్థాయికి నిలిచిపోతుంటాయి. అలాంటి సినిమాల్లో ఒక మూవీ ఒకటుందన్నమాట. సో, సినిమాలో నటించిన హీరోకి విపరీతమైన క్రేజ్ కూడా ఉంది. ముఖ్యంగా అమ్మాయిల్లో అతనికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్న ఆ హీరో ఊహించిన విధంగా ఆత్మహత్య చేసుకొని కన్నుమూశాడు. ఆయన మరణవార్త విని అభిమానులంతా కూడా కన్నీరు మురియయ్యారు. అంతేకాదు ఈ సినిమా హీరోయిన్ కూడా కన్నుమూసింది. ఆ హీరోయిన్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. అంతేకాదు ఈ సినిమాలో నటించిన మరో హీరోయిన్ కూడా ఆత్మహత్యతం చేసుకుంది. కానీ ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇంతకు ఏదో ఇంతకు ఏం సినిమా అంటే అది ఆ సూపర్ ఇంతకి ఏ ఇంతకు ఏ సినిమా అనుకుంటున్నారా? అది సూపర్ హిట్ కూడా అయింది. ఇప్పటికి చాలా మంది ఫేవరెట్ మూవీ కూడా. మరేదో కాదు టాలీవుడ్ క్లాసిక్ హిట్‌గా నిలిచిన 'కలుసుకోవాలని'. 'కలుసుకోవాలని' చెప్పే ఈ ఉదయ్ కిరణ్, గజాల ప్రత్యూష కలిసి నటించారు ఈ సినిమాని. సో, 2002లో రఘురాజ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాకుండా మంచి విజయాన్ని అందించుకుంది. కాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అవకాశాలు తగ్గడంతో పాటు కుటుంబ సమస్యల కారణంగా ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే హీరోయిన్ ప్రత్యూష మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని కొన్ని ప్రూఫ్స్ బయటకొచ్చాయి. క్లారిటీ లేదు. కొంతమంది దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా క్లారిటీ లేదు. కొంతమంది హత్య చేశారంటారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారనే విధంగా నడుస్తుంది. అలాగే మరో హీరోయిన్ 'గజాల' కూడా ఆత్మహత్య చేసుకుని మరో హీరోయిన్ చనిపోదాం అని చెప్పేసి ఆత్మహత్య కూడా చేసుకోబోయింది. హీరోయిన్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న 'గజాల' కెరీర్ పీక్‌లో ఉండగా ఆత్మహత్యాయత్నం చేసుకుందన్నమాట. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేసింది. సరైన సమయానికి ఆమె స్నేహితులు వచ్చి కాపాడారు కాబట్టి ఇలా ఆవిడ బతికింది. లేకపోతే గనక ఈవిడ కూడా వాళ్ళతో పొలంగా పైకెళ్ళిపోను. సో, ఇప్పుడు ఇది టాపిక్ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమా ఏదైతే ఉందో 'కలుసుకోవాలని' సినిమా, ఈ సినిమాలో తీసిన తర్వాతే వీళ్ళకి ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి రూమర్ క్రియేట్ అవుతుంది. దాని గురించైతే పెద్ద పెద్ద చర్చలు కూడా నడిసాయి. సో, దాని తర్వాతే ఉదయ్ కిరణ్‌కి ఎక్కువ సమస్యలొచ్చాయని, ఉదయ్ కిరణ్ కెరీర్ మొత్తం కూడా దెబ్బతిందని, దాంతో మూలంగా ప్రత్యూష కూడా తన కెరీర్‌లోని ఎదుర్కోలేని దెబ్బ హత్య అని ఒకలంటున్నారు. కొంతమంది ఆత్మహత్య అంటున్నారు. కొంతమంది రేప్ చేసి చంపేసారంటున్నారు. ఇటువంటి మాటలతో తన క్యారెక్టర్ కూడా బ్యాడ్ చేస్తూ ఎన్నో ప్రచారాలకి గురైపోయిందన్నమాట ఆ హీరోయిన్. లాస్ట్‌కి చనిపోయింది. సో, ఆ అమ్మాయి కూడా ఈ సినిమా తర్వాత అంతమైపోయింది. దాంట్లో సెకండ్ హీరోయిన్ కూడా ఈ 'గజాల' కూడాను తన కెరీర్‌లోని ఎన్నో సమస్యలు ఎదుర్కొని లాస్ట్‌కి చనిపోదాం అని చెప్పేసి ఆత్మహత్య అనేది చేసింది. సో, ఈ సినిమా తీసిన తర్వాతే వీళ్ళు ముగ్గురికైతే ఎక్కడలేని గడ్డుకాలం అయితే ఎదురైంది. శని మొత్తం తల మీద కూర్చొని తాండవాడేసాడన్నమాట ఈళ్ళ ముగ్గురికి కూడా. సో, దీంట్లోని ప్రాణాలు దక్కించుకొనైతే 'గజాల' బయటపడింది గానీ వీళ్ళందరూ కూడా ఇంకా చిరస్థాయిగా అయితే అందరిని వదిలి ఎళ్ళిపోయారు పైకి. సో, ఈ విధంగా అయితే ఈ స్టోరీ మీకు చెప్పాను. మీకేమనిపిస్తుందో కామెంట్‌లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చితే గనక ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. మీరు చేసే లైకు, షేరు చాలా విలువైంది నాకు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.